ఒక భాషలో హిట్ అయిన సినిమాల్ని వేరే భాషలో రీమేక్ చేయడు ఎప్పటి సందో ఉంది. అయితే మనోళ్ళు ఎప్పుడు బయటి దేశం వల్ల సినిమాల్ని స్ఫూర్తి పొందడమే తప్ప మన సినిమాలని వాళ్ళు ప్రేరణ పొందుడు, కాపీ కొట్టుడు లేదా అఫీషియల్ గా రీమేక్ చేయడు చాలా తక్కువనే చెప్పాలి. ఇంతకుముందు జేమ్స్ కెమెరూన్ తీసిన అవతార్ మూవీ మన పురాణాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసిందే. లేటెస్ట్ గా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లా అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 3 ఇడియట్స్ సినిమాను స్పెయిన్ దేశం వాళ్ళు వాళ్ళ భాష అయిన స్పానిష్ లా అదే 3 ఇడియట్స్ టైటిల్ తోని రీమేక్ చేసిండ్రు. నిర్మాత విధు వినోద్ చోప్రా తానా అఫీషియల్ గా ఈ రీమేక్ హక్కుల్ని తీసుకొని మరి ఈ సినిమాని తెరకెక్కించిండ్రు స్పానిష్ వాళ్ళు. రీసెంట్ గా హృతిక్ రోషన్, యమీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం కాబిల్ మూవీని హాలీవుడ్ లో రీమేక్ చేస్తుండట. ఫాక్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ సినిమాని హాలీవుడ్ లో రీమేక్ చేస్తురట. అంతేకాదు ఈ హాలీవుడ్ రీమేక్ లో కూడా హృతిక్ నే తీసుకోవాలని చూసిండ్రని చెప్తుండ్రు ఈ మూవీ డైరెక్టర్ సంజయ్ గుప్తా. ఒకవేళ ఈ ముచ్చట కనుక నిజమైతే హాలీవుడ్ లో రీమేక్ గానున్న ఫస్ట్ హిందీ మూవీగా కాబిల్ రికార్డులకెక్కుడు పక్కా అని చెప్పుకోవచ్చు.